గెస్ట్ ఎడిటర్ తెలకపల్లి రవి గారు వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే లక్ష్మి సార్. ఈరోజు ఫస్ట్ అంశం సార్, సాయి కృష్ణ చనిపోలేదా, సిఐ నాగరాజు వాదన సార్. సో ఎలా అంటారు అంటే రోజుకు ఒక ట్విస్ట్ వెలుగులోకి వస్తూనే ఉంది అండ్ ఈ రోజు కూడా ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో. ఆ కేసులో విచారణ జరుగుతుంది నిన్నటి నుంచి, ఈరోజు కూడా కొనసాగుతుంది. వాస్తవానికి సిఐ నాగరాజును ఈ కేసులో కస్టడీకి ఇవ్వాలని అడుగుతున్నారు అనమాట. సో అతని తరఫున న్యాయవాదులు చేస్తున్న వాదన అంటే అతని వాదన అంటే తన దాకా వస్తే తెలియదని అతను ఏమంటున్నాడంటే కస్టడీలోకి వెళ్తే ప్రాణహాని ఉంది, కస్టడీలో నాకు ప్రాణహాని ఉండదని పోలీసులు హామీ ఇవ్వగలరా అని ఆయన కోర్టును అడుగుతున్నారు, ఆయన తరఫున అడ్వకేట్. సరే ఎవరి పట్లైనా ఆయన పట్ల కూడా చట్ట ప్రకారం వ్యవహరించాలని మనం చెప్తాం. కానీ అసలు కేసు స్వభావం ఏంటి? లాకప్లో చనిపోయాడు, శవాన్ని మాయం చేశారు, దహనం చేశారు, బూడిద కూడా దొరకకుండా చేశారు, ఇది కదా అసలు కేసు. అవును సార్. అందులో ఈయన ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, నాగరాజు చాలా బాగా అనుభవం కలిగిన వాడు, ఎన్నో నేరాలు పరిష్కరించాడు, చట్టం ఏంటో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఇదంతా కొంతమంది కావాలని దుష్ప్రచారం చేసి ఇరికించారు. సో అదేదో మనీ సినిమాలో లాగా వేర్ ఈజ్ ది బాడీ, ఎక్కడుంది ఆయన సాయి కృష్ణ చనిపోయాడని మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు ఏదైతే సమాజంలో లేదా మీడియా లేకపోతే సిట్ అడుగుతుందో అదే ప్రశ్న నాగరాజు రివర్స్ ప్రశ్న వేస్తున్నారు. నాగరాజు తరఫున ఏమని, మీరు బూడిదైనా ఇవ్వాలి కదా అని, బూడిదైనా దొరకకుండా చేశారన్నదే అసలు కేసు ఆరోపణ. దాని మీద చాలా విచిత్రమైన పద్ధతిలో ఈ వాదన, అంటే వాదనలు అలాగే ఉంటాయని అనుకున్నప్పటికీ కూడా చాలా రివర్స్గా పోలీసులు నన్ను వేధించడానికే సిట్ అడుగుతుంది. ఏ క్వశ్చన్ మనం అడుగుతున్నావా వేధించారు ఇదని కదా మామూలుగా అందరూ అడుగుతున్న దాన్ని ఆయన వేధించడానికే నా కస్టడీ అడుగుతున్నారు. ఇప్పటికే చాలా విచారించారు, ఇంకా నేను చెప్పాల్సిందేం లేదు. ఒకవేళ కస్టడీ మీరు ఇస్తే కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే ఇవ్వాలి. ఈ నిబంధనలన్నీ అంతకుముందు కూడా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఈయనను కూడా ఒక సెక్షన్ కింద అఫెన్స్లోనే అరెస్ట్ చేశారు కదా, పెద్ద నేరం కింద, నేర ఆరోపణ కింద అరెస్ట్ చేశారు. అంటే సాయి కృష్ణ విషయంలో నేరస్తుడికి నేర నేపథ్యం ఉన్నాయని వెనకేసుకొస్తారన్నట్టు ఇక్కడ అచ్చంగా అవన్నీ వాదిస్తున్నారు. ఇంకా సిట్ యొక్క ఉనికిని ఆయన సవాల్ చేస్తున్నాడు. సిట్కి అసలు కార్యాలయం ఉందా, సిట్కి అసలు పరిధి ఉందా, ఇవన్నీ ఎలా చేస్తారు అని ఆయన అడుగుతున్నారు. అందరిని వదిలేసి ఒకరి మీద మీరు ఎందుకు ఫోకస్ పెట్టారు? కొంతమంది పని కట్టుకొని నన్ను టార్గెట్ చేయరు, నన్ను అక్కడికి తీసుకెళ్ళి మరింత వేధింపులకు గురి చేస్తారు. అంటే ఒక విధంగా పోలీస్ స్టేషన్లలో వేధిస్తారు, ప్రాణాలకు రక్షణ ఉండదు అని ఆయన ప్రత్యారోపణ చేస్తున్నట్టు లెక్క. చాలా ఆసక్తికరమైంది వాస్తవానికి. వివరాలకి మనం దట్టు ఆయన ఒక సిఐ అయి ఉండి ఇన్ని కేసులు ఆయన టేకప్ చేశారని ఈ రోజు తన వాదనకు వచ్చేసరికి రివర్స్ లో ఇదవుతున్నారు. అందుకని అంటే కాదండి అని చెప్పారు కోర్టులో. లేదు, మీకు న్యాయవాదిని కూడా మీరు కలుసుకోవచ్చు, అక్కడ రక్షణ ఉంటుంది, అది ఏం చెప్పినా కానీ ఇప్పుడు నాకు సంబంధం లేదు. ఎవరికి సంబంధం అయితే? సిట్ అధికారులు ఇంకా చెప్పాల్సింది ఏమన్నా ఉందా అని అడిగితే కూడా ఆయన నేను చెప్పాల్సినవని చెప్పాను, ఇంక తీసుకుపోయినా. అంటే ఈ కేసు కావాలని ఒక ప్రతిష్టంభన దశకు వచ్చింది. ఆయన నిజంగా ఇప్పటికి కూడా ఇంకా చనిపోలేదేమో. కేరళలో ఘటన జరిగినప్పుడు ఇలాగే చాలా కాలం తర్వాత బయటకు వచ్చింది కాబట్టి బయటకు వస్తుందేమో. ఈ పద్ధతిలో అక్కడ వాదనలు వినిపించడం అనేది నిజంగా చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంత గట్టిగా మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఈ సమయంలోనే విజయవాడ పోలీస్ కమిషనర్ మీద వేరే ఏదో కేసులో ఒక పత్రికలో ఆరోపణలతో వార్త రాశారట. అందుకనే ఆ పత్రిక మీద చర్యలు తీసుకోవడానికి మీరు అనుమతి ఇవ్వాలని విజయవాడ నగర పోలీస్ అధికారులు, డీసీపీలు, వీళ్ళందరూ ఐ థింక్ వాళ్ళ ర్యాంక్ రకరకాలు ఉండొచ్చు, వాళ్ళు ఒక మీడియా గోష్ఠి పెట్టి మాకు అధికారం ఇవ్వండి, మేము వాళ్ళ మీద కేసు వేస్తాము, మామూలుగా సర్వీస్లో ఉన్న వాళ్ళు వేయకూడదు కదా అని అడుగుతున్నారు. వ్యక్తిగతమైన వేసుకోవచ్చు కానీ డ్యూటీకి సంబంధించినవి ప్రభుత్వ అనుమతి కావాలి. కాబట్టి వ్యర్థమైన ఆరోపణలు పోలీసుల మీద, కమిషనర్ మీద చేస్తే కుదరదు. అది కూడా ఒకటి నడుస్తుంది. కాబట్టి చాలా ఉత్కంఠభరితంగా ఉంది. మీరు అన్నట్టు ఇంకో ఇద్దరు కూడా ఈరోజు అరెస్ట్ అయ్యారంటే వీళ్ళు దశల వారీగా ఒక దీని ప్రకారమే వస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని రోజులు రాలేదు, హఠాత్తుగా వచ్చారు. వచ్చిన తర్వాత అంత లోపల ఈ వాదనలు ఇటువైపు మొదలుతున్నాయి, వాళ్ళని కూడా కస్టడీకి అడుగుతున్నారు, కింద కోర్టులో కూడా నడుస్తూ ఉంది. కాబట్టి సాయి కృష్ణ కేసు అన్నది నిజానికి
ఒక తీవ్రమైన రాజకీయమైన సంచలనంలాగానే మారిందని చెప్పాలి. ఇప్పటికి కూడా పోలీసులు అంటే ఒక విధంగా పోలీస్ అధికారులు, ఇంకోవైపున ఇక్కడ నిందితులుగా ఉన్నటువంటి పోలీసులు కూడా పూర్తి సమర్థన, టోటల్ డినైల్ అంటారు చూడండి, ఏమీ జరగలేదు అన్న పద్ధతిలో మాట్లాడడం షాకింగే. కోర్టు మరి దీని మీద ఎలా స్పందిస్తుందో అది 5వ తారీఖు అప్పుడు తెలుస్తుంది. ఎస్ సార్. సార్ ఇక మరొక అంశం, ఈరోజు జగన్ ప్రెస్ మీట్ పెట్టారు.